కృష్ణ కృష్ణ ఎవరి ఊహల్లో మునిగున్నావు? అదేం లేదు వదినా. నా కాళ్ళు బాగా లాగుతున్నాయి, కాస్త మసాజ్ చేస్తావా? సరే వదినా, కూర్చోండి. కాలు పైన పెట్టు వదినా. వదినా, నేను ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారు. ఇంకో విషయం, మీరంటే నాకు చాలా ఇష్టం. ఏంటి? ఐ లవ్ యూ. నా కాళ్ళు వదులు. ఐ లైక్ యూ. వదినా, నిజం, అన్నయ్య ఆఫీస్ పని మీద రోజు వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు టైంపాస్ అలా ఉంటది, నీ ఒంటరితనం కూడా దూరం అయిపోద్ది. కృష్ణ, బీ యువర్ లిమిట్స్, ఓకే? వదినా, అది నిన్న జరిగిన దానికి సారీ. ప్లీజ్ అన్నయ్యకి చెప్పకు. సరే, నేను మీ అన్నయ్యకి ఏం చెప్పను. థ్యాంక్ యూ వదినా. కృష్ణ, ఒక నిమిషం ఆగు. ఇటురా. చెప్పొదినా. నిన్న నువ్వు నాకేం చెప్పావు? నిజంగా నేను నీకు హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తానా? సారీ వదినా, అది ఇంకెప్పుడు అలాంటి మాటలు చెప్పను. నేనేమడిగాను నిన్ను? నేను నీకు హాట్ అండ్ సెక్సీగా కనపడతానా? అవును వదినా. సరే, మనం ఫ్రెండ్స్లా ఉండొచ్చు. నిజంగా వదినా? కానీ నాదో కండిషన్. ఏంటది? ఈ విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. సరే వదినా, ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పను. కృష్ణ, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు వదినా. అయితే నీకు రొమాన్స్ చేయడం అస్సలు తెలియదనుకుంటా. ఇప్పుడు మీరున్నారుగా, నేర్పించండి, అంతా నేర్చుకుంటా. అయితే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు. కృష్ణ, కృష్ణ,
అన్నయ్య పడుకున్నాడా? పడుకున్నారు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, నిన్ను పడుకోబెట్టడానికి. నువ్వు ఉండగా నాకు నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నా వల్ల నీకు నిద్ర లేదనమాట. మరి ఇంకేంటి? ఏంటత్తయ్య పిలిచారు? స్నానానికి వేడి నీళ్లు పెట్టవే. ఎక్కడికత్తయ్య? గుడికెళ్తున్నారా? గుడికి కాదు, మీ మావయ్య మార్నింగ్ షో సినిమా చూస్తాను అంటున్నారు, అందుకే ఫ్రెష్ గా రెడీ అవ్వాలి కదా. మార్నింగ్ షోనా? ఏ సినిమా అత్తయ్య? ఇద్దరు వెళ్తున్నారా? ఒసే పిచ్చిదానా, రాత్రి సెకండ్ షో చాలా తొందరగా చూసారే, అందుకే మార్నింగ్ షో నిదానంగా చూద్దామని. సెకండ్ షో కూడా చూసారా? ఏ సినిమా అత్తయ్య? అంత బాగుందా? మంచానికి ఇద్దరు. మంచానికి ఇద్దరా? ఎవరత్తయ్య హీరో? చిరంజీవియా బాలకృష్ణ? చిరుకృష్ణనే. చిరుకృష్ణనా? ఆ హీరో ఎవరత్తయ్య? చిరంజీవిని బాలకృష్ణని ఇద్దరిని కలిపి రుబ్బురోల్లో రుబ్బితే వచ్చినోడే చిరుకృష్ణ. ఆడే మీ మావయ్య. మావయ్య? మావయ్య కూడా యాక్ట్ చేస్తున్నాడా? ఏ థియేటర్ లో రిలీజ్ అవుతుంది? నేను కూడా చూస్తాను అత్తయ్య. మన ఇంట్లోనే నా తెర మీదే ఆడుద్ది. అది రోజుకి 6 షోలు. 6 షోలా? మావయ్య కూడా బాగా యాక్ట్ చేస్తాడు అత్తయ్య? బాగా అంటే చాలా బాగా యాక్ట్ చేస్తాడు మీ మావయ్య. మీ మావయ్య చేసే యాక్టింగ్ కి నా తెర చిరిగిపోయిద్ది. ఎంతైనా మీది పెద్ద తరగతి అత్తయ్య. ఆ తెర ఏ డాన్సులకైనా తట్టుకోగలదు. మరి ఫైట్స్ బాగా చేస్తాడా? ఏదో డ్యూట్ మెల్లగా పాడినా ఆ తర్వాత ఆగకుండా పెద్ద ఫైట్ సీనే. ఆ ఫైట్ సీన్ కి నా తెర చిత్తడి అయిపోయి రసం కారిపోయిద్ది. అయినా నాకదే చాలా బాగుంటది. మరి సౌండ్ సిస్టమ్ బాగుంటుందా అత్తయ్య? అదే చాలా బాగుంటది. సౌండ్స్ కాదు, ఇంకా అరుపులే. మీ మామయ్య చేసే ఫైట్లకు డాన్సులకు ఫుల్గా అరుపులే. టీటీఎస్ సౌండ్ లా ఉంటదే. అందుకేనా రాత్రి అరుపులు? టీవీలో అనుకున్నా. మీరా? మధ్యలో కామెడీ కూడా ఉంటదా? మీ మావయ్య కామెడీ కింగే. ముందు నా బత్తాయిలతో వెనక పుచ్చకాయలతో బాగా కామెడీ చేస్తాడు. ఆ కామెడీకి నేను నవ్వలేక చేస్తాననుకో. మరి రొమాన్స్? సినిమా మొత్తం రొమాన్సేనే. మీ మావి చేసే రొమాన్స్ కి నా ప్రొజెక్టర్ మొత్తం హీట్ ఎక్కిపోద్ది. ఆ హీట్ కి నా తెర వల్ల ఎంజాయ్ చేసింది. అబ్బా, మావయ్య ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా? ఇక మావయ్య సినిమాలన్నీ సూపర్ హిట్లే. మావయ్య లాగా మీ అబ్బాయి కూడా యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుందో. అవునే, ఏముంది? నువ్వే అబ్బాయికి నేర్పించాలి. యాక్టింగ్ అంటే నేర్చుకుంటే సీనియారిటీ పెరుగుద్ది.
అప్పుడప్పుడు అబ్బాయికి సెక్యుల సినిమాలు చూపించు, యాక్టింగ్ నేర్చుకుంటాడు. మీ మావయ్య కూడా సెక్యుల సినిమాలు చూసే నేర్చుకున్నారు. అవునా అత్తయ్య, షకీరా అంత బాగా యాక్ట్ చేస్తుందా? షకీలా మంచి యాక్టరే. ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవాలంటే షకీలానే గురువు. ఈ రోజే మీ అబ్బాయికి షకీలా సినిమా చూపించి 6 షోలు వేయించుకుంటా. తప్పు కోడలా, స్టార్టింగ్ లోనే 6 షోలు 10 షోలు వేయించుకోకూడదు. మన తెరకు కూడా మంచిది కాదు. ప్రొజెక్టర్ చెడిపోయిద్ది. స్టార్టింగ్ లో ఏదో 2-3 షోలతో స్టార్ట్ చేయాలి. అప్పుడు అబ్బాయి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే నిదానంగా స్టార్ట్ చేసి బాగా యాక్టింగ్ వచ్చాక షోల మీద షోలు వేయించుకుంటా. మాకేదైనా డౌట్ వస్తే మావయ్యని అడుగుతాం అత్తయ్య. అలా చేయండి అమ్మా. మీ మావయ్య మంచి సీనియర్ ఇందులో. ఎలా షోలు వెయ్యాలో, ఎలా యాక్టింగ్ చెయ్యాలో అన్నీ తెలుసు. మీకే చిన్న డౌట్ వచ్చినా మావయ్యని అడుగు. అంత కాకపోతే మేమిద్దరం షోలు మరి వేసి చూపిస్తాం. చూసి నేర్చుకోండి. అలాగే అత్తయ్య, ట్రై చేస్తాం. రాకపోతే మాత్రం మీ సినిమాలు చూసి నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు మాకు మార్నింగ్ షో టైం అవుతుంది. మాకు వేడి నీళ్ళు పెట్టు. ఫ్రెష్ అయ్యి మార్నింగ్ షో స్టార్ట్ చేస్తాం. అలాగే అత్తయ్య.